మీరు బిహెచ్ఎల్‌లో జాబ్ చేసిన నాయుడు గారి నుంచి ఈరోజు టీటీడీ చైర్మన్ వరకు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీకెలా అనిపిస్తుంది సార్? అద్భుతం. అన్నీ వెంకటేశ్వర స్వామి లీలలు ఇవన్నీ. ఆ లీలలో ఇదొకటి. సార్ అప్పుడెలా ఉండేది సార్ లైఫ్ స్టైల్ మీది? ఇప్పటికప్పుడు బాగానే ఉందమ్మా. హ్మ్. నేను ఎప్పుడు కూడా దేని గురించి కూడా స్ట్రగుల్ కాలా. హ్మ్. గత 5 ఏళ్లలో నన్ను ఇబ్బంది పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గాని. కేసులు పెట్టి, అది పెట్టి, ఇది పెట్టి. సార్. అంతేగాని నాకేమి ఇబ్బంది లేదు. నేనేమి యాంకీ ప్యాంకీ ఏం చేయను. మీ పనేదో మీరు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. రియల్ ఎస్టేట్ అసలు చేయను. నాకు ఇంకేముంటుంది. మీకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చిందంటే టీటీడీ జాబా లేకపోతే ఛానల్ వర్క్ అంటే ఏం ప్రతిదీ దేనికి దానికి. అంతే అంటారు? ఛానల్ నడపడం అనేది అంత ఈజీ కాదు, జాబ్ కాదండి. ఇట్స్ ఎ వైట్ ఎలిఫెంట్ జాబ్ సార్. కానీ నేను ప్రాఫిట్ లాగా రన్ చేస్తున్నా అంటే ఎంత కష్టపడితే అట్లా వస్తుంది. అబ్సల్యూట్లీ. మేనేజ్మెంట్. మీ నాన్నగారు మీకు చెప్పిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ యువర్ లైఫ్ అంటే ఏం చెప్తారు సార్? ఏం లేదండి, ఇంపార్టెంట్ ఏం లేదు. కష్టపడమంటాడు. ఆయన కష్టపడేవాడు, వ్యవసాయం చేసేవాళ్ళు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాడు కదా, వాళ్ళకి ఏముంటుంది. ఆ రోజుల్లో మా అమ్మ నాన్న కూడా చదువుకోలేదు. సో వాళ్ళు జనరల్ నాలెడ్జ్ అంతే వాళ్ళకి. 6 సంతానంలో మీరు ఆఖరి వారని విన్నాను సార్. అవును. ఆ చిన్న వాళ్ళకి మాత్రం చాలా తెలివితేటలు ఉంటాయని విన్నాను. ఏం లేదండి, కష్టం అమ్మా, కష్టపడాలా. అంతేనంటారా? కష్టం, క్యాలిక్యులేషన్స్. సార్ ఫ్యూచర్ గురించి ఆలోచన చేయాలి. ఈ బిజినెస్ పెడితే ఎట్లా ఉంటుంది ఫ్యూచర్ అనేది ఆలోచన చేసి దిగాల. ఏది పడితే అది పెడితే ఫెయిల్ అవుతాం. పోనీ ఇప్పుడు మీరు మీ పిల్లలకి చూడరా ఇది లైఫ్, ఇది ఖచ్చితంగా పాటించు, ఏది ఏమైనా సరే అని మీరు చెప్పిన పాయింట్ అంటే ఏం చెప్తారు? అన్నీ అండి, చిన్నప్పటి నుంచి నా దగ్గర పెరిగారు పిల్లలు. సో వాళ్ళకి అన్ని తెలుసు. మనం ఏం చెప్పక్కర్లేదు. మనకేం చెప్పాలి, నాకన్నా నాలెడ్జ్ ఎక్కువ ఉంది ఇద్దరికి. నా వాళ్ళతో పిల్లలతో ఇబ్బంది లేదు. అసలు మీ వైపు నుంచి ఏమి ఫ్యామిలీ సైడ్ జీరో ప్రాబ్లం అని కాదు సార్. యాక్చువల్లీ అంటే మనం డబ్బుంది చేతిలో, కావాల్సినంత ఏం లేదండి, డబ్బు ఏం లేదు. సరే పోనీ బోల్డ్ అంతా ఫెమిలియారిటీ ఉంది. సో పిల్లలు అట్లీస్ట్ మా నాన్న మాకు ఈ పాయింట్ చెప్పాడు చేతులు, ఇది ఖచ్చితంగా నేను పాటించాలి. అప్పు చేయొద్దని చెప్తానండి. That's so nice. That's what I'm saying. సో డబ్బులు ఉంటే వ్యాపారం చేయాలి, లేకపోతే ఇంట్లో కూర్చోవాలి. నాకు ఎక్కడ ₹1 అప్పు లేదండి, బ్యాంకులో కానీ బయట కానీ ఆడ కూడా. నేను ఎవరికి బాకీ లేదు. నాకు అది పెద్ద ఎసెట్ కదా. నిజం సార్. సాయంత్రం ఆఫీస్ రాగానే సాయంత్రం ఒక ముద్ద తిని పడుకుంటే నిద్రపోవాలి, కానీ ఇవన్నీ ఎందుకు తలకాయ నొప్పులు. నిజం నిజం. ఇందాక మీరు అంటూ ఉంటే విన్నాను, 73 సంవత్సరాలు పైబడ్డ వ్యక్తి నేను చెప్తున్నారు మీరు. అలా అయితే మాకేం కనిపించట్లేదు. ఇంకా 10-13 ఇయర్స్ తక్కువగానే కనిపిస్తున్నారు. యూఆర్ మోర్ హెల్దీ నౌ యాక్చువల్లీ చెప్పాలంటే.